చాలా ఇష్టమైన రోగ నివారణార్థం. అంటే తెలియని రోగాలు చాలామందికి ఉంటాయి. అంటే మనకు తెలిసినవే తెలుసు, మనకి హెడేకు, పొట్ట నొప్పి, కాళ్ళు నొప్పి ఇట్లకి తెలుసు, కానీ దీని విధి విధరణ తెలియదు. దీనికి మహాపరమశివుడు, దీనికి రోగ నిరాధకి దక్షిణామూర్తి విశిష్టత. ఈ కార్తీక మాస పర్వదినం నాడు శివాలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అంటే ఎల్లో వర్ణనం, అంటే ప్రతి ఒక్కటి కల్తీ దొరుకుతుంది. దీనికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చక్కని అభిషేకం గావించిన నమక చమక పటుత్వాన్ని చేకూర్చుకున్న వారికి రోగ నివారణార్థాన్ని మంచి అభివృద్ధి చెందుతూ, అంటే వాళ్ళకి మనకి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదన్నా మనం చేసుకోగలుగుతాం. అట్లాంటి ఆయురారోగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ కార్తీక మాసం మహాదోహదపడుతుంది. పరమశివుడు విష్ణుతగా ఉన్న రోగ నివారణార్థాన్ని తొలగించుకోవడానికి మంచి దోహదపడుతూ ఉంటుంది. అంటే దీనికి సోమవారం ఎప్పుడైనా సరే శివుడికి పరమవిష్ఠుత కాబట్టి దీనికి శివాలయంలో శివునికి మహా బిలిపీఠ విశిష్టతలో దక్షిణామూర్తి ఉంటాడు. ఆయన స్వీకరణ చేస్తే రోగ నివారణార్థం, అంటే మహా నెయ్యి అభిషేకం, అంటే ఎల్లో వర్ణన ఉండాలి. ఎందుకోసమయ్యా అంటే దానికి పూసల విశిష్టత అంటారు. అంటే ఆవు నెయ్యికి పూసలగా మహావిష్ణుతో దోహదపడుతూ ఉంటుంది. ఈ పూస విశిష్టతలో అభిషేకం గావించిన వాయువు ఆరోగ్యం, మనకు ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేసుకోగలేదు. దీన్ని ఆయురారోగ్య వృద్ధిని చెందుకోవడానికి కార్తీక మాసం సోమవారం మహా దోహదపడుతూ ఉంటుంది. అట్లాగే కార్తీక పౌర్ణమి నాడు కానీ మహావిష్ణుతగా చేసుకోవడానికి కానీ, మహావిష్ణుతగా ఈ శివరాత్రి కానీ ఎప్పుడు చేసినా సరే ఈ శివుడికి ప్రాముఖ్యత చాలా పటుత్వాన్ని చేకూర్చి